హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. అందుకే దేవుని మందిరము అనేటువంటిది ఉండాలి. ఆ ఆసక్తి అందరికీ దొరుకుతుంది, కొంతమందికి మాత్రమే ఉంటుంది. అది సహోదరుడు సంవత్సరం గారికి దేవుడు ఇచ్చాడు. ప్రార్థన చేసి కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, అయోగ్యులము, అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారమైన మా జీవితాల్లో మీరు మాకు ఇస్తున్న తరుణాల కొరకే మీకు స్తోత్రాలు. ఈ దయగలిగిన బయట ఈ సాయంకాల గడవలో చీరాల్లో కృపా మందిరములకు పునాది వేయటానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి కూడా స్తోత్రాలు. ఆ స్థలాన్ని మీరు ఎందుకు కోరుకున్నారు, ఎందుకు నిర్ణయించారు, ఎందుకు రాయి మీద రాయి పెట్టబడిందో అనే పరిశుద్ధమైన కార్యాన్ని మీరే నెరవేర్చి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థిస్తున్నాం. ఈ లేఖనముల్లో దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయములో నేను కోరుకున్న స్థలము ఇదే అని మీరు సెలవిచ్చారు. కాబట్టి నీ మాటలు నెరవేర్చి మహిమ పొందండి. మా సమయాలు మేలుకరంగా చేయండి. అవసరమైన మాటలు మా మధ్యలో ఉంచండి. వ్యర్థమైన మాటలు నా నోటి నుండి రానివ్వకుండా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములో ఒక చిన్న మాట మనము చదువుదాం. నిర్గమాకాండము 25వ అధ్యాయం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుంటాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనం. అందరూ జాగ్రత్తగా వినండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుని వాక్యములో దేవుని యొక్క కోరిక నిర్మించబడాలి అనేది ఆయన కోరిక. ఏమి నిర్మించబడాలి? పరిశుద్ధ స్థలము నిర్మించబడాలి. ఎక్కడ? మన హృదయములో. ఎక్కడండి? మనలోనే. మందిరం అనేది మనం కోరుకునే స్థలం అని చెప్పాం. అయితే ఆ మందిరంలో ప్రభువు ఉండాలి అంటే మనలో మొట్టమొదట ప్రభువు ఉండాలి. దేవుడు కోరుకుంటున్నటువంటి ప్రత్యేకమైన కోరిక ఏంటంటే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవాలి. దేవుడు మనలో నివసించటానికి మనము పరిశుద్ధ స్థలాన్ని నిర్మించగలమా? దేవుడు మనలో నివసించటానికి మనము పరిశుద్ధ స్థలాన్ని నిర్మించగలమా? చేయలేం. ఎందుకంటే దేవుడు మనలో నివసించాలి అంటే మొట్టమొదట మన పాపము నుండి మనం విడుదల పొందాలి. మానవులైతే మనము పాపులం, దేవుడు పరిశుద్ధుడు. పాపులో దేవుడు నివసిస్తాడా? నివసిస్తాడు. ఎప్పుడు అంటే పాపము కడగబడితే. మానవ హృదయం, మానవ ఆత్మ కడగబడాలి. మానవాత్మ, మానవులైన మనము ఈ లోకములోనికి పాపపు ఆత్మతో వచ్చిన వారు. మనం ఎవరు పరిశుద్ధాత్మతో ఈ లోకములోనికి రాలేదు. అందుకే దైవజనుడైన దావీదు మాట్లాడుతూ అన్నాడు, అయ్యో
నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించింది అన్నాడు. అనగా మానవుని జీవితమే పాపం, మానవుని పుట్టుక పాపం, మానవునిలో ఉన్న ఆత్మ పాపపు ఆత్మ. ఈ పాపపు ఆత్మతో మనం చాలా పనులు చేయొచ్చు. బాగా చదువుకోవచ్చు, చదువుకున్న తర్వాత ఉద్యోగం సంపాదించవచ్చు, ఉద్యోగం వచ్చిన తర్వాత మంచి స్థలాలు, పొలాలు, ఇల్లు కట్టుకోవచ్చు, దానిలోనికి ఫర్నిచర్ కూడా సంపాదించుకోవచ్చు, మంచి మంచి వాహనాలు సంపాదించుకుని వాటిలో కూడా తిరగవచ్చు. ఇవన్నీ కూడా పాపపు ఆత్మతో మనము చేయగలం. అయితే దేవుడి మహిమలో నివసించాలి అంటే మన పాపపు ఆత్మ పవిత్రపరచబడాలి. మన పాపపు ఆత్మ పవిత్రపరచబడుట సాధ్యమా? మనం చేసుకోలేం, మన వల్ల కాదు. ఒకవేళ మన వల్ల అయితే మన జీవితాలు మారిపోతాయి. ఈ దేని వల్ల కూడా మానవాత్మ శుద్ధి కాదు. మానవ ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మనుషుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. చేయని ప్రయత్నం అంటూ కూడా ఒకటి కూడా లేదు. రేపు 2027 సంవత్సరంలో, రాబోయే 2027 సంవత్సరంలో గోదావరి పుష్కరాలు రాబోతుంది. జనంతో వెళ్ళి ఆ గోదావరిలో మొదలుపెడుతున్నారు. ఎందుకంటే గత 12 సంవత్సరాలుగా చేసిన పాపాలన్నీ కడుక్కోవడానికి, లేకపోతే గత 50 సంవత్సరాలు ఒక వ్యక్తి 50 సంవత్సరాలు ములిగాడు అనుకోండి, 50 ఏళ్ళుగా చేసిన పాపాలన్నీ పోవడానికి. ఒకవేళ 60 సంవత్సరాలు ములిగాడు అనుకోండి, 60 సంవత్సరాలుగా చేసిన పాపాలన్నీ పోగొట్టుకోవడానికి. కానీ పోతాయా పాపాలు? ఎందుకంటే మానవుని యొక్క ఏ ప్రక్రియ ద్వారా కూడా మానవ పాపము పరిహరింపబడుట అనేది అసాధ్యం. అందుకే దైవజనుడైన యెర్మీయా మాట్లాడుతూ అన్నారు, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చెంతపులి తన మచ్చలను మార్చుకొనగలడా అని అన్నాడు. యెర్మీయా 13వ అధ్యాయం 23వ వచనం చదువుతుంటే కనబడుతుంది. యెర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం చదువుతుంటే, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? తన మచ్చలను మార్చుకొనగలదా? కూషు దేశస్థుడు అంటే నల్ల జాతి వాడు. నల్ల జాతి వాడు నల్ల రంగును మార్చుకోలేడు. చిరుతపులి తన మచ్చలను కూడా ఏం చేయలేదని మార్చుకోలేదు. అలాంటప్పుడు పాపులమైనటువంటి మనము పరిశుద్ధులం కాగలమా? కాలేం. మనం పవిత్రులం కాగలమా? కాలేం. మన ఆత్మ పరిశుద్ధపరచబడగలదా? మన హృదయం పరిశుద్ధపరచబడగలదా? మన ఆంతర్యంలోనికి దేవుడు రాగలడా అంటే రాడు. ఎందుకంటే మన హృదయాలు అపవిత్రమైనవి, మన ఆత్మ అపవిత్రమైనది. మన ఆత్మ పాపములో ఈ లోకంలోకి వచ్చింది. అందుకే దైవజనుడైనటువంటి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది ఎరుగుదుగా అన్నాడు. రోమా 7:18. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం అన్నాడు, నేను చేయాలనుకున్న మంచి చేయలేకుండా చేయకూడదనే కీడు చేయుచున్నాను. దీనికి కారణం నాలో ఉండే పాపమే, నాలో ఉండే పాపమే. కాబట్టి పిల్లారా, మన పాపాన్ని మనము కడుక్కుంటే అసాధ్యం, మన పాపాన్ని మనము శుద్ధి చేసుకుంటే అసాధ్యం. ఈనాడు పాపాలు కడుక్కోవడానికి కొండలెక్కుతున్నారు, గుట్టలెక్కుతున్నారు, లోయల్లో దిగుతున్నారు, నదులలో స్నానాలు చేస్తున్నారు. ఇంకా ధనవంతులైతే ఏదో ఒక దాన ధర్మాల ద్వారా పాపం పోగొట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఏదో భూములు దానం చేయడం ద్వారా పాపం పోతుంది అనుకుంటున్నారు, అన్నదానం ద్వారా పాపం పోతుంది అనుకుంటున్నారు. అందుకే ఈ సంవత్సరం అన్నదానం చేయనటువంటి స్థలమే లేదు. ఇంచుమించు ఈ యొక్క
వినాయక చవితికి కానీ దేవి నవరాత్రులకు కానీ ప్రతి వీధిలో ప్రతి పాటలో అన్నదానం విపరీతంగా జరిగింది. మీరు చూసే ఉంటారు. ఒకవేళ మీ ప్రాంతంలో జరగలేదేమో కానీ మా ప్రాంతంలో తీవ్రంగా జరిగాయి. ఒక పేటలో 10 వీధులు ఉంటే వీధికి ప్రతి వీధిలో అన్నదానం జరిగింది. పిల్లరా, వీటన్నిటి ద్వారా మానవుడు పాపాన్ని పోగొట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. వీటి ద్వారా పాపం పోతే ఇంకేదో. మా దగ్గర ఒక ఆయన ఉండేవాడు 1995వ సంవత్సరంలో. ఆయనకి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. వస్తే ఒక ఆయన పెద్ద ఆయన, ఇలాంటి పెద్ద ఆయన ఒక ఆయన ఇంటికి వచ్చాడన్నారంటే, అయ్యా మీరు ఉత్తరపు కూడా చాలా ఎత్తుగా కట్టారు, దక్షిణపు కూడా పల్లంగా ఉందన్నారు. అనేటప్పటికీ మీరు ఉత్తరపు కూడా పడగొట్టండి, క్యాన్సర్ వ్యాధి తగ్గిపోతాను. నేను తెలియదు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ప్రార్థన చేయటానికి. పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి. ఏది గొంతుతోటి కొడతాయి సౌండ్లు వస్తాయి చూసారా, ఆ సౌండ్లు వస్తున్నాయి. సమ్మిడితో కొట్టే సౌండ్లు వస్తుంటే నేను ఆశ్చర్యపోయి ఏంటండి ఏం జరుగుతుందని లోపలని అడిగాను. ఏమీ లేదండి, ఆ గోడ కంటే ఈ గోడ ఎత్తుగా ఉందన్నారు, ఈ గోడ పడగొడితే క్యాన్సర్ తగ్గుతున్నారని రాత్రికి రాత్రి గోడ పడగొట్టించాడు. పిల్లరా, ఆ గోడ పడగొట్టిన 13 రోజులకి ఆయన చనిపోయాడు. పిల్లరా, గోడ పడగొడితే క్యాన్సర్ వ్యాధి తగ్గితే ఇక జనం అంతా ఎందుకు, వైద్యులు ఎందుకు, లేకపోతే ఈ డాక్టర్లు ఎందుకు, ఈ వైద్య శాస్త్రం ఎందుకు? మానవ లోకములో జీవిస్తున్న మనుషులు ఒక మూఢ నమ్మకముతో, ఒక మూఢ విశ్వాసముతో, మానవ కల్పిత పద్ధతులను అనుసరిస్తూ తమను తాము మోసగించుకుంటూ పాపం నుండి విడుదల పొందకుండా తమ సొంత ప్రయత్నాలతో పాపం నుండి విడుదల పొందాలనే ప్రయత్నము చేస్తున్నారు. దేవుడు మీలో నివసించాలి అంటే మొదట పాపము నుండి విడుదల పొందాలి, పాపము కడగబడాలి. ఎందుకనగా నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఎలా నిర్మించగలమని? మన వల్ల అవుతుందా? మన స్వనీతి వల్ల, మన సొంత ప్రయత్నాల వల్ల, మన మంచి కార్యాల ద్వారా, మన మంచి క్రియల ద్వారా అది జరుగుద్దా? జరగదు. అందుకే మనలను పరిశుద్ధపరచడానికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆ దేవుడే మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. పిల్లరా, అందుకే దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం, దైవభక్తిని కూర్చున్న మర్మము గొప్పదైనది, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడని వాక్యములో మనం చూస్తున్నాం. దేనికి ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు? తిమోతికి రాసిన 16 చదువుతుంటే స్పష్టంగా రాయబడింది, దైవభక్తిని కూర్చున్న మర్మము గొప్పదైనది, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమాయను అని రాయబడింది. అనగా మానవ నిర్మాణకుడైన దేవుడు, సర్వ సృష్టికి మూలమైనటువంటి దేవుడు, పంచభూతములకు నిర్మాణకుడైన దేవుడు, మానవ నిర్మాణకుడైన దేవుడు, మానవ పాప పరిహారార్థమై ఆయన ఈ లోకములోనికి మానవుడిగా యేసుక్రీస్తుని పేరున వచ్చారు. యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడు కనుక ఆయన పేరు ఏర్పడింది యేసు. అంటే పాపము నుండి విడుదల చేసేటువంటి వాడే యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు ప్రభు మానవ జాతిని పాపము నుండి విడుదల చేయకపోవచ్చు. ఎందుకంటే పాపము నుండి విడుదల చేయకుండా నేను వారిలో నివసించలేను. అందుకే మన ఇల్లు తొడవబడకుండా, మన ఇల్లు కడగబడకుండా, మన ఇంటిలోనికి మనమే వెళ్ళం. మన ఇల్లు తొడవకుండా, మన ఇల్లు కడగబడకుండా దుర్వాసనతో ఉన్న మన ఇంటిలోనికి మనమే వెళ్ళాం. అలాంటప్పుడు కోటాను కోట్ల దేవదూతలతో, కెరూబులతో, సరాపులతో, 24 పెద్దలతో ఆరాధించబడుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయబడుచున్న ఆ అద్వితీయ సత్యదేవుడు ఎలాగున్న మానవునిలో నివసించగలడు. అందుకే
మనము చేసుకోలేని పని ఆయన చేసి పెట్టడానికే ఈ లోకంలోనికి ఆయన అలా వచ్చారు, మానవుడిగా వచ్చారు. మనకు మనముగా ఆ పని చేసుకోలేం, మనల్ని మనం పవిత్రపరచుకోలేం, మనల్ని మనం శుద్ధి చేసుకోలేం. అందుకే ఆ దేవుడే మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు వచ్చారు? రక్తము చెల్లించకుండా పాప క్షమాపణ లేదు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చదువుతుంటే, హెబ్రీ 9:22 ఏం రాయబడిందంటే, రక్తము చెల్లించబడకుండా పాప క్షమాపణ లేదు. మానవ పాపానికి రక్తము చెల్లించబడాలి. అది ఏ రక్తం అంటే పరిశుద్ధుని రక్తం అని ఉండాలి. నేను ఈ రోజున వాక్యాన్ని బోధిస్తుంటే తెల్లని వస్త్రాలు ధరించుకున్నా, నేను రక్తం చెల్లించిన మీ పాపానికి పరిహారము కలగదు. అందుకే ఆ దేవుడే మానవుడిగా ఈ లోకంలోకి వచ్చి ఆయన శిలువలో రక్తాన్ని చెల్లించారు. వేదాలు కూడా మాట్లాడుతున్న సత్యపదే, సర్వమానవ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వమానవ పాప పరిహారం కొరకాయ రక్తం చెల్లించబడాలి. ఆ రక్తం ప్రతి మానవ పాపాన్ని ఏం చేస్తుంది? కలుగుతుంది. మరి ఆ రక్తం చెల్లించకపోతే ఈ ప్రజలు ఎవరున్నారు? ఎవరి వల్ల కాదు. ఇలారా పూజారులు ఉన్నారు, ఋషీశ్వరులు ఉన్నారు, రకరకాల కాషాయ వస్త్రదారులు, నల్లని అంగీలు, ఎర్రని అంగీలు, పసుపు అంగీలు, నానా రకాల అంగీలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా మానవ పాపాన్ని చేయలేరు, శుద్ధి చేయలేరు. తెల్లని అంగీలు అరికాల మొదలకు నడినెత్తి వరకు వేసుకునే వారు కూడా ఉన్నారు. వారు కూడా మానవ పాపాన్ని శుద్ధి చేయలేరు. అందుకే సర్వలోక మానవ పాప పరిహారార్థమై లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు రావడంతో యోహాను అన్నాడు, ఏమన్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ పాపాన్ని మోయటానికి వచ్చారు, మానవ పాపాన్ని భరించటానికి వచ్చారు, మానవ పాపము కొరకై శిలువలో శిక్షణ భరించటానికి వచ్చారు, మానవ పాపము కొరకై శిలువలో శిక్షణ భరించి రక్తము చిందించటానికే ఈ లోకములకు వచ్చిన వారెవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియమైన స్నేహితులారా, చేరవచ్చిన బిడ్డలారా, మీ ఆత్మలు క్రీస్తు రక్తములో కడగబడ్డాయా? మీ హృదయాలు క్రీస్తు రక్తంలో కడగబడ్డాయా? మీ పాపము క్షమించబడిందా? మీరు శుద్ధి చేయబడ్డారా? కడగబడ్డారా? అయితే దేవునికి స్తోత్రం. దేవుడు మీకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఇవాళ కడగబడకపోతే కడగబడాలి. ఎందుకనగా నీ హృదయం దేవునికి ఏమవ్వాలి? ఆలయం అవ్వాలి. అందుకే నీ హృదయము దేవునికి ఆలయం కావాలి. నీవే దేవునికి ఆలయం కావాలి. ఆలయం కావాలంటే ఏం చేయాలి? నీవు దేవుని యొక్క రక్తమును, క్రీస్తు రక్తములో ఏం చేయబడాలి? కడగబడాలి. అందుకే దేవుని వాక్యములో అపోస్తలులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఈ రీతిగా చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదువుతుంది, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉంటాం. ఎప్పుడు అంటే క్రీస్తు రక్తములో కడగబడినప్పుడు, మన పాపము క్షమించబడినప్పుడు, మన ఆత్మ శుద్ధి చేయబడినప్పుడు, క్రీస్తు రక్తములో కడగబడినప్పుడు మనము జీవము గల దేవుని ఆలయమై ఉంటాం. అందుకే దేవుడు కోరుకుంటున్నాడు, నేను వారిలో నివసించే సంచరించినట్లు, నేను వారి దేవుడనే ఇందును, నేను వారిలో నివసించి సంచరించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఎలా జరుగుతుంది? క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే జరుగుతుంది. క్రీస్తు రక్తము ద్వారా నీ హృదయము దేవునికి ఆలయం అవుతుంది. క్రీస్తు రక్తము ద్వారా నీ ఆత్మ కడగబడుట ద్వారా దేవునికి ఆలయం అవుతుంది.
అందుకే ఇప్పుడు ప్రభువారు అంటున్నారు 2 కొరింథీ 6:18 ఆయన మాట్లాడుతూ పలుకుతున్న మాట ఏంటంటే, మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు, అందుకు దేవుడు ఎలాగో సెలవిచ్చుచున్నారు. నేను వారిలో నివసించి సంచరించి. చూసారా, ఎప్పుడైతే మనం జీవము గల దేవుని ఆలయమై ఉంటామో ఆయన మనలో నివసిస్తాడు. రెండోది మనలో ఏం చేస్తాడంట? సంచరిస్తాడు. 2 కొరింథీ 6:18 మనం చూస్తున్నాం. ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మనము జీవము గల దేవుని ఆలయమై ఉంటామో అప్పుడు ఆయన మనలో నివసిస్తాడు, మనలో సంచరిస్తాడు. ఈ రోజున మందిరానికి పునాది వేశాం. ఎందుకు వేశాం పునాది? ఆ మందిరములో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నానికి ఆ మందిరానికి మనం వేసాం, పునాది వేశాం. కాబట్టి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అంటే నీ హృదయమే ఆయనకి ఏమై ఉండాలి? ఆలయమై ఉండాలి. అందుకే దేవుని వాక్యములో చెప్తున్నాడు, మీరు జీవముల దేవుని ఆలయమై ఉన్నారు, అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతురు, నేను వారి దేవుడినైందురు, వారు నా ప్రజలైందురు. వారు నా ప్రజలై ఉంటారు. దేవుడు మనలో నివసించాలని, దేవుడు మనలో సంచరించాలని, దేవుడు మనతో ఉండాలని ఆయన ఎంతగానో అపేక్షిస్తున్నాడు. వచ్చిన పిల్లారా ఆలోచిద్దాం. దేవుడు ఎంత ఆసక్తి కలిగిన మనం. దేవుడు మనలో నివసించాడా? దేవుడు మనలో సంచరిస్తున్నాడా? మన పాపము క్షమించబడిందా? మన జీవితాలు ఆయనకు ఆలయంగా మారాయా? ఆలోచించుకుందాం. దేవుడు అందుకే దేవుని మందిరానికి రమ్మనేది ఎందుకంటే మన జీవితాలు ఆయనకు ఆలయంగా మారటానికే. ఎందుకంటే వచ్చి వాక్యం వినకూడదు, వాక్యములో కలగబడకూడదు, వాక్యములో శుద్ధి చేయబడకూడదు. మనం ఏమైపోతామంటే ఆయన ఆలయాలుగా మారిపోతాం. అందుకే దేవుని వాక్యములో మనం చూస్తున్న ఇలాగా ఆలయాలుగా మారిపోయిన వారు అందరి కొరకే మధ్యాకాశంలో ఎవరు వస్తున్నాడు? ప్రభు వచ్చేది వారి కొరకే. వారు దేవుని ఆలయంగా మారితే వారు కొరకై ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చేస్తారు. దేవుని వాక్యములో రాయబడినట్టు. అందుకే దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, మనము ఆయన ఆలయముగా మారాలి. మొట్టమొదట ఆయన ఆలయంగా మారాలంటే ఏం చేయాలండి చెప్పండి? క్రీస్తు రక్తములో మనం ఏం చేయబడాలి? కడగబడాలి. మన పాపములు ఏం చేయబడాలి? క్షమించబడాలి. మన పాపములు క్షమించబడాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు ఒక మతోన్మాది, దేవుని ఆలయముగా లేనటువంటి వాడు, మతపిచ్చోడు, అవునండి, తన మతమే గొప్పదనుకున్నవాడు ఏమైపోయాడంటే దేవుని ఆలయంగా ఏమైపోయాడు? మారిపోయాడు. ఎవరైనా పౌలు. అందుకే ఆయన అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకున్నారు. ఏం చేయాలి? నడుచుకోండి. అంటే ఇంత మార్పు ఎలా వచ్చింది? ఇలాంటి మార్పు ఎలా వచ్చింది? పిల్లరా, ఎప్పుడైతే మనం ఆయన ఆలయంగా మారిపోతామో, ఎప్పుడైతే మనం ఆయన ఆలయంగా మారిపోతామో మనలో చాలా మార్పు వస్తుంది. ఆ మార్పు మీ నాన్న తేలేడు, మీ అమ్మ తేలేదు, నీ భర్త తేలేడు, నీ భార్య తేలేడు, నీ పిల్లలు కూడా, నీ పిల్లల్లో కూడా నువ్వు ఆ మార్పు తీసుకురాలి. ఆ మార్పు తాగలేని వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే. అందుకే ఆ ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం ఏం చేయాలండి? రావాలి. ఆయనకి మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి. వాక్యములో మనం చూస్తున్న సత్యం అదే. అందుకే పిల్లరా, మీరు ఇప్పుడు దేవుని ఆలయంగా మారినటువంటి బిడ్డలతో దేవుడు ఏమంటున్నా అంటే, దేవుని ఆలయంగా మారినటువంటి బిడ్డలతో దేవుడు ఏమంటున్నాడు అంటే, మీరు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. పేతురు రాసిన 1:18 మనం చూస్తున్నాం. పేతురు రాసిన 1:18 చదువుతుంటే, మీరు వెండి బంగారం వంటి
శైవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును నిర్దోషమును నిర్దోషము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుతారు కదా. విమోచింపబడతారని మీరు ఎరుగురా. కాబట్టి పిల్లరా, మనము దేవుని ఆలయముగా మారడానికి అమూల్యమైన రక్తం అది వెళ్ళలేనిది. నువ్వు వెళ్ళి కొండెక్కి వెళ్ళి అక్కడ బంగారపు గంట లేక నిలువు తోపిడి ఇవ్వక్కర్లా నీ పాపం పోవడానికి. ఈ రోజున కొండలెక్కి బంగారపు గంటలు నిలువు తోపిడీలు ఇస్తున్నారు. దానివల్ల పాపం పోతా పోదు. లేఖనాలు చెప్పేదేమనగా అమూల్యమైన రక్తం. అమూల్యం అంటే అర్థం ఏంటండి? వెళ్ళలేనిది. మూల్యము అంటే వెల, అమూల్యం అంటే ఏంటి? వెల. నువ్వు ఏమి ఖర్చు పెట్టక్కర్లా, నీవు డబ్బులు ఇవ్వక్కర్లా, దేనికి నీవు అనవసరంగా నీ ధనాన్ని వెచ్చించక్కర్లా. అందుకనే వాక్యం అంటున్నాడు, మీరు అమూల్య వెండి బంగారములు అంటే శైవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. అందులో ఆ కానుక పెట్టిలో బంగారం వేసేస్తే, ఆ కానుక పెట్టిలో వెండి వేసేస్తే, ఆ కానుక పెట్టిలో బంగారపు గంట వేసేస్తే మన పాపాలు క్షమించబడిపోతాయి అనుకుంటాం. అలా క్షమించబడిపోతే ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో రావాల్సిన పని వచ్చింది. కాబట్టి పిల్లరా, ఆ దేవుడి లోకంలోకి వచ్చింది ఎందుకంటే నువ్వు బంగారపు గంట ఎక్కర్లా, వెండితో కూడిన గంట కూడా వేయక్కర్లా. కేవలం అమూల్యమైన నిష్కళంకమైన నిర్దోషమైన క్రీస్తు రక్తములో విమోచింపబడతారా. నీ పాపానికి క్షమాపణ, నీ ఆత్మకు విడుదల, నీ ఆత్మకు విమోచన శుద్ధి చేయబడుతుంది. తద్వారా నీ హృదయము దేవునికి ఏమైపోతుంది? ఆలయమైపోతుంది. మన ఆత్మలో మన జీవితాలే దేవునికి ఆలయం అయిపోతుంది. ఇలాంటి ఆలయంగా మారిన వారందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి వచ్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రతి ఆదివారం గుడికి రండి, ప్రతి మంగళవారం ప్రార్థనకు రండి, ప్రతి గురువారం ప్రార్థనకు రండి, ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనకు రండి అని పదే పదే కేకలు ఉంటారు సేవకులు. ఎందుకు? నువ్వు ఆది మంగళవారం గుడికి వచ్చేటి ద్వారా, మరి గురువారం గుడికి వచ్చేటి ద్వారా, శుక్రవారం గుడికి వచ్చేటి ద్వారా పాస్టర్లకి బంగారపు గంటలు ఏమైనా అవుతాయా? మరి దేనికి రమ్మన్నది? ఇలా వాక్యముతో కడగబడుట ద్వారా, వాక్యముతో శుద్ధి చేయబట్టడానికి పదే పదే రమ్మని చెబుతూ ఉండాలి. ఎందుకంటే మానవ హృదయాన్ని క్రీస్తు రక్తం శుద్ధి చేస్తుందని చెప్పాను కదా. క్రీస్తు రక్తం అంటే దేవుని వాక్యమే. క్రీస్తు రక్తం అంటే ఏంటి? దేవుని వాక్యం. అదే మానవ జీవితాన్ని శుద్ధి చేసేది పిల్లలు, మన మస్తును తొలగించేది అదే. కాబట్టి అక్కడికి రావాలి. అలాగే వచ్చినప్పుడు వారందరూ కూడా దేవుని ఆలయముగా మారిపోతారు. ఇలా మారిపోయిన వారందరి కొరకు మధ్యాకాశంలోకి దేవుడు వస్తాడు. పిల్లరా, ప్రభు రాకడ మానవుని యొక్క పోకడ ఎవరికి కూడా తెలియదు. ఒక వ్యక్తి గత 3 రోజుల క్రితం రాత్రి 11 దాకా మాట్లాడుకొని, అర్థమైందండి, రాత్రి 11 దాకా మాట్లాడి ఉదయం 8 గంటలు పడుకొని ఉదయం 8 గంటలకి లేద్దాం అనుకున్నాడు. 8 గంటలకి లేవలేకపోయాడు. మంచం మీదే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ లోకాన్ని విడిచిపెట్టేసి. భార్య బిడ్డలు, కుమారుడు, పెద్ద కుమారుడు అంటున్నాడు, రాత్రి 11కే కదా నాతో మాట్లాడింది, ఏంటి 8కి ఎలా అయిపోయింది? మానవ జీవితము తాత్కాలికం. ఎప్పుడు లోకాన్ని విడిచిపెడతాం మనకి తెలియదు. మనము అంతలో తలపడే, అంతలో మాయమయ్యే ఆవిరి మనం. గత సోమవారం నేను ఆ సమాధి కార్యక్రమంలో ఉన్నా. ఆ పిల్లలు వాళ్ళందరూ గొల్లు చేసి ఏడుస్తుండే, మనం మన చేతిలో లేము. మనం మన చేతిలో లేము, మనం ఆయన చేతిలో ఉన్నాం.
ఆ పెద్ద కొడుకు అంటాడు రాత్రి 11కి నాతో మాట్లాడండి ఫోన్లో. 8 గంటలకు ఏమైపోయాడు చనిపోయారు. తెల్లవారు అంటే 16వ తారీఖు రాత్రి మాట్లాడాడు, 17వ తారీఖు ఉదయం 8 గంటలకు ఏమైపోయాడు ఈ లోకం. కాబట్టి మనం మన చేతిలో మనకి దేవుడి చేతికి మనం ఏం చేయాలి? కాబట్టి ఈ లోకాన్ని రాకపోవడం, ఆ ప్రభు మధ్యాకాశంలోకి రాకపోవడం, మన జీవితాలు, మన దేహాలు, మన ప్రాణము, మన ఆత్మ, మన దేహము ఆయనకు ఆలయంగా ఏమైపోవాలి? మారిపోవాలి. ఆయనకు ఆలయంగా మారిపోవాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అలా మారిపోయిన వారందరి కొరకు ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. వారందరూ ఆయనతో ఉంటారు. వారు ఎలా ఉంటారు అంటే ఈ భూమి మీద ఉన్న ఆలయాలను విడిచిపెట్టి పరలోకమందున్న ఆలయంలోకి వెళ్ళిపోతారట. ఎక్కడికి వెళ్తారండి? భూమి మీద ఉన్న ఆలయాలు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తారు? పరలోకమందున్న ఆలయాలకి. పరలోకం వెళ్దాం. 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమన్నా రాయబడింది చదవండి. లేఖనాల్లో మనం చూడగలం. ఎంతో స్పష్టంగా రాయబడింది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం మనం చదువుదాం. 14వ వచనం. ప్రకటన 7:14. ప్రకటన 7 అదేనమ్మా, చదవండి. ఎందుకంటే ఇంతమంది వచ్చారు, చాలా మంది వచ్చారు అక్కడికి. ఎందుకంటే పరలోకంలో యోహాను చూస్తున్నాడు. యోహాన్ని పరలోకంలో ఉన్న పెద్దలు ఏమి అడిగారంటే, ఎవరు బాబు వీళ్ళంతా అని అడిగారు. ఎందుకంటే గొప్ప సమూహం వస్తుంది. ఎవరు వీళ్ళని అడిగితే, అయ్యా నాకు తెలియదు, మీకే తెలియదు. అప్పుడు మీరు గొర్రె పిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములను ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకున్నారు. మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు అని మాట్లాడుతూ వచ్చారు. వీరందరూ కూడా ఎక్కడ ఉన్నారు? అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగల్లో ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. ఆయనను సేవిస్తున్నారు. అంటే భూమి మీద ఉన్న ఆలయాలు అయిపోయినాయి. ఇప్పుడు ఏ ఆలయంలోకి వెళ్ళారండి? పరలోకములో ఉన్న ఆలయాలు. చేతులు చిన్న బిడ్డలారా, ఈ భూమి మీదగా మన హృదయాలు కడగబడకపోతే, మన పాపాలు క్షమించబడకపోతే, మన ఆత్మలు శుద్ధి చేయబడకపోతే, మన జీవితాలు ఆయనకు అప్పగించుకోకపోతే పరలోకములో ఉన్న ఆలయంలోకి మనం ఏం చేయలేము, చేరలేము. కాబట్టి ఆలోచిద్దాం. నిర్ణయాలు మనమే ప్రభుకి ఏం చేయాలి? అప్పగించుకోవాలి. ఆ ప్రభు మనకు అలాంటి భాగ్యం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. పిల్లలు అందుకనే ఈనాడు ప్రారంభంలో సంఘం ఏర్పడినప్పుడు అపోస్తలులు పరిచయం చేశారు, ప్రవక్తలు పరిచయం చేశారు. తర్వాత ఇప్పుడు సేవకులు పరిచయం చేస్తున్నారు, కాపర్లు పరిచయం చేస్తున్నారు. ఇలాగున పరిచర్య మాత్రం ఆగకుండా ఏమవుతుందండి? జరిగిపోయింది. పరిచర్యకు మరణం లేదు. దేవుని వాక్య ప్రకటనకు మరణం ఉందా? లేదు. పరిచర్యకు మరణం లేదు. మానవునికి మరణం ఉంటే ఉండొచ్చు. కాబట్టి మన జీవితాల ప్రభువుని యేసుక్రీస్తు వారికి అంకితం చేసుకోవాలి. పిల్లలు ఆయనకు మన హృదయాలు ఇచ్చేయాలి. ఆయనే మనకు సర్వస్వముగా అప్పగించుకుని ఆయనను మనం వెంబడించాలి. ప్రభువారు మన నుండి కోరుకునే ఆ గొప్ప కోరిక ఉంటే ఆయన మన నుండి ఏమీ కోరట్లా. అందుకనే 23-26లో మనం చదువుతున్నాం కదా, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తున్నది ఏంటంటే, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనేమో. చూసాను ఎంత స్వార్థంగా అంటున్నాడు. ఎందుకని ఆయన ఏం బంగారం కోరట్లా, వెండి కోరట్లా, డబ్బు కోరట్లా. ఆయన కోరేది ఒకటే, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండను. అలాగే మనము మన జీవితాలు ప్రభుకు అప్పగించుకున్నప్పుడు మన జీవితాలు, మన బ్రతుకులే ఆయనకు ఆలయంగా మారిపోతాయి. అలాగే మనం ఆయన ఆలయంగా మారి ఆయన మార్గంలో నడిచిన తర్వాత ఆయన నిత్యత్వానికి మనము చేరగలం. ఈ రోజున కృపా మందిరానికి పునాది వేశాం. ఎందుకు చెప్పాలి? ఆ మందిరంలో చేరిన ప్రతి వ్యక్తి వాక్యం ద్వారా
పరలోకపు ఆలయానికి ఏం చేయబడాలి? చేర్చబడటానికి. కాబట్టి గ్రహించి ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనం అప్పగించుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంకా క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడకుండా, ఆయనకి తమ హృదయాలు ఇవ్వకుండా, తమ ఆత్మలు శుద్ధి చేయబడకుండా, తమ దేవుని వాక్యంలో తమ జీవితాలను అప్పగించుకోకుండా ఉన్న ప్రతి బిడ్డ అప్పగించుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను కాక. ఆమేన్. ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకోండి. ప్రభు సన్నిధిలో మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. క్రీస్తు రక్తంలో కడగబెట్టడానికి ప్రయత్నించాను. నీ పాపములు క్షమించబడిన ఆలోచించుకోండి. ఏదైనా దేవుని కావాలన్నా ఉందో లేదో ఆలోచించుకో. నీ ఆత్మలో ప్రభు ఉన్నాడో లేదో ఆలోచించుకో. ఇప్పటికే ఎన్నో నష్టాలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్యతలు, అనేక రకమైన బలహీనతల గుండానే వెళ్ళాం. ఇప్పుడైనా మించిపోయింది లేదు. ప్రభు ప్రేమమయుడు, మనల్ని చేర్చుకునేవాడే, సహాయకులే, అండగా, తోడుగా, నీడగా, ఆశ్రయముగా ఉండేవాడే. కాబట్టి చిన్న ప్రార్థన మనము ఉన్న చోటున ఉన్న పాటున్న ప్రభుకి మరొకసారి ప్రతిష్ఠించుకుంటూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమలోనిటువంటి మా దేవా, నీకు వందనాలు. ఈ సాయంకాలం గడవలో ఈ సత్యవాక్యాన్ని ప్రకటించుటకు మీరు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. చేరొచ్చిన బిడ్డల కొరకై స్తోత్రాలు. వారి హృదయాల్లో నీకు పరిపూర్ణమైన స్థానాన్ని కల్పించి నీవు వారి హృదయాల్లో నివసించాలని, వారి హృదయాల్లో సంచరించాలని ఎవరు కోరుకుంటున్నారో వారందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. ఈ దినము వారందరినీ నీ కొరకు ప్రతిష్ఠించుకొని నీ యొక్క మార్గంలో సమకూర్చుకొని నడిపించుకోండి. ఈ దినములో కృపా మందిరమునకు పునాది వేయటానికి మీరు సహాయపడ్డారు. దేవాన్ని కట్టించేవారు మీరే, దానిలోనికి ప్రజలను సమకూర్చేవారు మీరే. సమకూర్చబడిన ప్రజలు నీకు ఆలయంగా మారాలని నీ వాక్యము వారి హృదయాల్లో పని చేయించేవారు కూడా మీరే. నమ్మకాలు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సమయంలో చేరొచ్చిన పెద్దలు, చిన్నలు, వృద్ధులు, మధ్య వయస్కులు, స్త్రీలు, పురుషులు, సహోదరులు అందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పేరు వరుసను మీరు దర్శించి తండ్రి నీ కృపాక్షేమముల మీదుగా కుమ్మరించమని కోరుతున్నాం. సహోదరుడు సాంసోనుకు మీరు ఇచ్చిన ఆసక్తి వరకు గణాలు తండ్రి, నీ దాసులు దావీదు, నేను ఆయన కొత్త నివాస స్థలం చూచే వరకు నా కన్నులకు నిద్ర రానేను, నా కుడి చేయి తన నేర్పు మరుచునని చెప్పిన మాట కీర్తన 137 అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాంటి అపేక్ష, ఆసక్తి ఆ బిడ్డకి మీరు ఇచ్చినందుకే స్తోత్రాలు. యాకోబు యొక్క బలిష్ఠునికి నేను ఒక నివాస స్థలం చూడాలి అని కోరుకున్న ఆ కోరిక సంసోను శాంసన్ గారి హృదయంలో కూడా మీరు పెట్టినందుకు స్తోత్రాలు. ఆ కోరికను సిద్ధింపజేసే ఆలోచన యావత్తు సఫలపరచండి. మీరే మహిమ పొందమని చేరొచ్చిన వారందరిని బట్టి కూడా స్థితులు చెల్లిస్తూ సోదరు శాంసన్ కొరకు, మిసెస్ శాంసన్ కుమారుడు, కుమార్తె, బిడ్డల కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ క్షేమం విస్తరణ చేయండి. ఈ లక్ష్మీనగర్ లో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి. ఉన్న ప్రతి ఆటంకంపై విజయం దాల్చండి. ఈ సన్నిధి కాంతి ఉదయింపచేసి మీరు మహింపొందండి. మీ చేతులకు సమర్పించుకుంటూ విస్తారమైన కృప మీద అలా కోరుకుంటూ నీ పాదములతో సాగులు పడుతూ నీ గణనామాన్ని కొని ఆడు గొప్ప చేయొచ్చు. తిరిగి మేము వెళ్ళవలసి ఉన్న ప్రయాణంలో కూడా త్వరపడండి. రేపు మరలా తానికి వెళ్ళాలి, దాని కొరకు కూడా సిద్ధపరచండి. మీరు మహింపొందండి. వాహన ప్రయాణంలో ఏమైనా ఇబ్బందులు లేకుండా సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి దివ్య నామంలో స్తోత్రించి ప్రార్థించి
ప్రతిలాడు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.